అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ధనుష్ నయనతారల గొడవ చాలా సంచలనం అయిపోయింది. చాలామంది నయనతార గారినే తిడుతున్నారు. నయనతార చాలామందితో తిరిగిందని, నయనతార చాలామందితో సహజీవనం చేసిందని, విలువలు వదిలేసి ప్రవర్తించిందని, ఇప్పుడు విలువల గురించి సిగ్గు లేకుండా మాట్లాడుతుందని, సినిమా ప్రచారాలకు రాకుండా నిర్మాతలను ఇబ్బంది పెట్టేదని, ఇలా రకరకాలుగా నయనతార గారిని ట్రోల్ చేస్తున్నారు. ధనుష్ చాలా మంచోడు అని, ధనుష్ అమాయకుడని, ధనుష్ ఒట్టి శుద్ధపూస అని, ధనుష్ చేసిన పనే సరైనది అని ధనుష్కి మద్దతు ఇస్తున్నారు. మన తెలుగోళ్ళు కూడా ఇదే చేస్తున్నారు చాలామంది. ఎరా నాకు తెలియక ఒకటి అడుగుతున్నా, ధనుష్ ఏమైనా పత్తిత్తా? ధనుష్ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో మీకు తెలుసా? అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎంతమంది కాపురాలు కూల్చాడని ఆరోపణలు ఉన్నాయో తెలుసా మీకు? పెళ్ళైన అమలాపాల్తో సంబంధం పెట్టుకోవడం వల్లనే అమలాపాల్కు తన భర్త అయిన దర్శకుడు విజయ్ విడాకులు ఇచ్చేశాడని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యనే హీరో జయన్ రవి కూడా తన భార్యకు విడాకులు ఇచ్చేశారు. ఈ విడాకులకు కారణం కూడా ధనుషేనని ఒక టాక్ ఉంది. జయన్ రవి భార్యతో ధనుష్ సన్నిహితంగా మెలగడమే ఈ విడాకులకి కారణమని చాలా వార్తలు వచ్చాయి. ఈ విషయంలోనే జయన్ రవి ధనుష్తో గొడవ పెట్టుకున్నాడంట. చెన్నైలో ఈసీఆర్ రోడ్లో ధనుష్ కారులో వెళుతుండగా జయన్ రవి ఆ కారుని కార్నర్ చేసి ధనుష్తో గొడవ పెట్టుకున్నాడంట. హీరోయిన్ మీనాతో ధనుష్కు సంబంధం ఉందని కొన్ని వార్తలు వచ్చాయి. ధనుష్ పరస్త్రీలతో ఉన్నప్పుడు తన వ్యక్తిగత శృంగార వీడియోలు సుచీలిక్స్లో కూడా విడుదలయ్యాయి. సుచీలిక్స్లో ధనుష్ భాగవతం అంతా గతంలో బయటపడింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ధనుష్తో కలిసి ఎవరైనా పని చేస్తే వాళ్ళ సంసారాలు వీధిన పడడం ఖాయమని, కొంపలు కొల్లేరవడం ఖాయమని తమిళ పరిశ్రమలో గట్టిగానే టాక్ ఉంది. చాలా గట్టిగానే చెప్పుకుంటారు ఈ విషయాల్ని. ఇంకో టాక్ కూడా ఉంది ధనుష్ గురించి. పచ్చి తాగుబోతని, రాత్రిళ్ళు పబ్బుల్లోనే ఉంటాడని, ఇంటికి పోడు అని చాలా పెద్ద టాక్ ఉంది. రాత్రిపూట ఇంటికి రాని మొగుడితో ఏ పెళ్ళం కాపురం చేస్తుంది చెప్పండి? అందుకే ఐశ్వర్య, రజనీకాంత్ గారు విడాకులు ఇచ్చేసి విడిపోయారు. ఇన్ని బొక్కలు ఉన్నాయి, సిగ్గు లేకుండా వాడినే వెనకేసుకొస్తున్నారు. ధనుష్కి మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ధనుష్ గడో లేదంటే ధనుష్ లాంటి వాళ్ళు మీ ఇంట్లో ఆడవాళ్ళతో, అంటే మీ అమ్మతోనో, మీ అక్కతోనో, మీ కూతురుతోనో, లేదంటే మీ పెళ్ళంతోనో, లేదంటే మీ చెల్లెలతోనో సంబంధం పెట్టుకుంటే మీరు వాడికి మద్దతు ఇస్తారా? అలాగే నయనతార గారిని తిట్టే వాళ్ళందరికీ నాదొక ప్రశ్న. ఈరోజు మీరు నయనతార గారిని తిట్టినట్టే ఏదో ఒకరోజు మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవడో ఒకడు కారు కూతలు కూస్తాడు. ఈరోజు మీరు ఎలా అయితే నయనతారని తిడుతున్నారో అలాగే మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఏదో ఒకరోజు విమర్శిస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? నా మద్దతు మాత్రం నయనతార గారికే. ఎందుకంటే గతంలో నయనతార గారు తాను నటించిన శ్రీరామరాజ్యం సినిమా గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు. తన హృదయానికి బాగా దగ్గరైన సినిమా శ్రీరామరాజ్యం అని, అందులో సీత పాత్ర నాకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని, బాపు గారితో పనిచేయడం చాలా మంచి అనుభవాన్ని ఇచ్చిందని, మరొకసారి రామాయణం నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పారు. రామాయణం గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ ధనుష్ విషయానికి వస్తే, ధనుష్ రచించి దర్శకత్వం వహించి నటించిన సినిమా అయిన రాయన్లో రామాయణాన్ని వక్రీకరించే ప్రయత్నం చేశాడు. ప్రయత్నం ఏంటి, నిజంగానే వక్రీకరించాడు. ఆ సినిమాలో లక్ష్మణుడు పాత్రని, విభీషణుడి పాత్రని చాలా వక్రీకరించాడు. అందుకే ధనుష్ అంటే నాకు ఇష్టం లేదు. నా మద్దతు నయనతార గారికే. దేవుడు నిజంగానే ఉన్నాడు కదా, దేవుడు నిజంగానే ఉన్నాడు, చూసుకుంటాడు. నయనతారకు ధనుష్కో గట్టిగా ఇస్తాడు. ఏదో ఒక రోజు ఎవరు తప్పైతే వాళ్ళకే ఇస్తాడు. నా మద్దతు మాత్రం నయనతార గారికే. ఓపిక్గా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.